ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. సరే, హెడేక్‌కి సంబంధించి అంటే ఇందాక మీరు మైగ్రేన్ హెడేక్ అన్నారు, టెన్షన్ హెడేక్ అన్నారు, ఎక్సెట్రా, ఎక్సెట్రా, ఎక్సెట్రా. అయితే అది ఎలా వస్తుంది, ఎంత సివియర్‌గా వస్తుంది అన్న దానికి సంబంధించి డాక్టర్ దగ్గరికి వెళ్ళొచ్చు. అదొక స్ట్రీమ్. సెకండ్ పాయింట్, అసలు హౌ డు వి ప్రివెంట్ ఇట్? అసలు హెడేక్‌ని మనం ప్రివెంట్ చేయొచ్చా? అంటే ఇప్పుడు ఇది కొన్ని మైగ్రేన్ లాంటి హెడేక్స్‌లో ప్రివెన్షన్ అంటే లైఫ్ స్టైల్ మోడిఫికేషన్. అంటే హెడేక్ ఎందుకు వచ్చింది అన్న దాన్ని బట్టి మనకి ఫర్దర్ ట్రీట్మెంట్ అనేది ఉంటుందండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎవరికన్నా పారాలిసిస్ అయింది, దానివల్ల హెడేక్ వచ్చింది. లేకపోతే బ్రెయిన్‌లో బ్లీడ్ అయింది, దానివల్ల హెడేక్ వచ్చింది. అండ్ తర్వాత లేకపోతే ఏదన్నా ఇన్ఫెక్షన్ ఉండి దానివల్ల హెడేక్ వచ్చింది. సో ఇట్లా ఏదన్నా స్పెసిఫిక్ ఇది ఉంటే వి ట్రీట్ ఇట్ అండ్ దెన్ అది హెడేక్ అనేది తగ్గిపోతుంది. అట్లా కాకుండా ఇవి ప్రైమరీ హెడేక్ డిజార్డర్స్ అని చెప్పి అంటాము. అంటే లైక్ టెన్షన్ టైప్ హెడేక్ కానీ, లేకపోతే ఈ మైగ్రేన్ హెడేక్ కానీ దే మైట్ కీప్ ఆన్ రికరింగ్. అవి మళ్ళీ మళ్ళీ వచ్చే ఛాన్స్ ఉంటుంది. వాళ్ళకి మెడికేషన్‌తో పాటు ఏంటంటే లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ కూడా ఇట్స్ ఈక్వల్లీ ఇంపార్టెంట్. అంటే ట్రిగ్గర్స్ అనే దాన్ని మనం ఐడెంటిఫై చేయాల్సి ఉంటుంది. నా దగ్గరికి వచ్చే చాలామంది పేషెంట్స్ దే సే దట్ ఏంటంటే ఎండకి తలనొప్పి వస్తుంది అని చెప్పి, ఎండకి ఎక్స్‌పోజ్ అయినప్పుడు, లేకపోతే తలస్నానం చేసినప్పుడు తలనొప్పి వస్తుంది అని చెప్పి. ఇంకొకటి ఫ్యామిలీ హిస్టరీ ఒకటి ఉంటే వాళ్ళకి ఈ మైగ్రేన్ తలనొప్పి వచ్చే ఛాన్స్ ఒకటి ఎక్కువగా ఉంటుంది. ట్రిగ్గర్స్ అనే దాన్ని పేషెంట్స్ ఒకటి ఐడెంటిఫై చేయాల్సి ఉంటుంది మైగ్రేన్ లాంటి హెడేక్స్‌లో. అంటే కొంతమందికి ఏసీ పడక తలనొప్పి వచ్చే వాళ్ళు ఉన్నారు. వర్షాలు పడటం మొదలైన తర్వాత, కొంచెం క్లైమేట్ చల్లబడిన తర్వాత తలనొప్పి వచ్చి నా దగ్గరికి వచ్చే వాళ్ళు ఉన్నారు. సో ట్రిగ్గర్స్ అనే దాన్ని ఐడెంటిఫై చేసి ఫుడ్ సబ్స్టెన్సెస్లో ఏమైనా ట్రిగ్గర్స్ ఉన్నాయా, లేకపోతే ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఎండ వల్ల ఏమైనా తలనొప్పి వస్తుందా, లేకపోతే ఏసీ వల్ల ఏమైనా తలనొప్పి వస్తుందా, లేకపోతే తలస్నానం చేసే తలనొప్పి వస్తుందా, వాటిలో మనం ఏది అవాయిడ్ చేయగలము అనేది మనం ఎడ్యుకేట్ చేయాల్సి ఉంటుంది పేషెంట్స్ని. అండ్ పేషెంట్స్ కూడా ఆ ట్రిగ్గర్స్ని ఐడెంటిఫై చేసి వాటిని అవాయిడ్ చేయాల్సి ఉంటుంది. ఎస్పెషల్లీ స్లీప్ డిప్రైవేషన్ అవ్వటం వల్ల కూడా ఏంటంటే తలనొప్పి లాంటిది రావచ్చు. కాబట్టి ఏంటంటే ఫిక్స్డ్ అట్లీస్ట్ 7 to 8 అవర్స్ స్లీప్ అనేది ఉండాలి ఒక అడల్ట్ హ్యూమన్‌కి. అండ్ మెయింటైనింగ్ ప్రాపర్ టైమింగ్స్. అంటే ఒకరోజు నేను ఫర్ ఎగ్జాంపుల్ 8:00కి పడుకుంటాను, ఒకరోజు నేను 11:00కి పడుకుంటాను అంటే అవర్ మైండ్ అండ్ బాడీ గెట్స్ కన్ఫ్యూజ్డ్. ఏ టైంకి మనం లేచుంటున్నాం, ఏ టైంకి పడుకుంటున్నాం అని చెప్పి. సో మన బాడీలో ఉండే బయాలజికల్ క్లాక్ అనేది ఎఫెక్ట్ అవుతుంది దానివల్ల. సో వీ నీడ్ టు ప్రిఫరబుల్లీ స్టిక్ టు ది టైమింగ్స్.